మహాభారతంలో మనం మొదటగా తెలుసుకోవాల్సిన వ్యక్తి సత్యవతి. సత్యవతి మహాభారతంలో శంతుడి భార్య, కౌరవ పాండవులకు మహాపితామహురాలు, కౌరవ వంశమాత అయిన ఆమె ఒకప్పుడు ఒక సామాన్యపు పల్లెపడతి, దాశరాజు అనే పల్లె పెద్దకు కుమార్తె. ఆమె వంటి నుంచి చేపల వాసన వస్తుండడంతో ఆమెకు మృత్యుగంధి అన్న పేరుండేది. వృత్తాంతము: దాశరాజునకు పెంపుడు కూతురు, వ్యాసుని తల్లి, శంతుని భార్య. శంతుని వలన ఈమె కనిన కొడుకులు చిత్రంగదుడు, విచిత్రవీర్యుడు. ఈమె ఉపరిచర వస్తువు వీర్యమును శాపముచే మృత్యువైన యమునా నది యందు ఉన్న ఆద్రిక అను అప్సరస్సకు జన్మించెను. మరియు ఈమెకు యోజనగంధి, మత్స్యగంధి అని నామాలున్నాయి. ఈమె కన్యత్వమును పరాశర మహర్షి వలన సద్యోగర్భము ధరించి కృష్ణదైవపాయనుని వ్యాసుని కనెను. వ్యాసుని జననం: ఒకమారు సత్యవతి పడవ నడుపుతుండగా పరాశరుడు అనే జ్యోతిషశాస్త్రి ప్రవీణుడైన మహాముని ఆమెను కామించాడు. తపనసులకిది తగదని ఆమె అభ్యంతరం పెట్టినా అతను నిగ్రహించుకోలేకపోయాడు. ఆ ముహూర్తానికి అలా జరిగిపోవాలన్నాడు. ఆమె శరీరమంతా అతిలోక పరిబలమరితమయ్యేలాగాను ఆమె కన్యత్వం చెడకుండుండేలాగాను వరమిచ్చాడు. అలా వారి సంగమం కారణంగా యమునా నదిలో ఒక ద్వీపంలో ఆమె సద్యోగర్భాన్ని జన్మించిన కొడుకే కృష్ణదేపనాయుడు లేదా వ్యాసుడు అంటారు. ఆ పిల్లవాడు పుట్టగానే 12 ఏళ్ల ప్రాయునిగా ఎదిగి తల్లికి ప్రమాణం చేసి స్మరించినప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటానని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. ముని వరం వలన ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఎవ్వరూ అడగలేదు. ఆమె శరీర యోజనం మేర సుందాలు విరజిల్లుతున్నందున ఆమె యోజన గంధి అయింది. శంతుడితో వివాహం: దేవీవ్రతుడు భీష్ముడు గంగేయుడు అనే కుమారుని హస్తినాపుర రాజైన శంతునికి అప్పగించి గంగ అతనిని విడిచిపోయింది. తర్వాత యమునా తీరంలో వేటకు వెళ్ళిన శంతనుడు సత్యవతిని చూసి మోహించాడు. తనకిచ్చి పెళ్లి చేయమని ఆమె తండ్రి దాశరాజుని కోరాడు. అయితే తన కుమార్తె సంతతికే రాజ్యం కట్టబెట్టాలైతేనే రాజు తన కుమార్తెనిస్తానని దాశరాజు చెప్పాడు. తండ్రి ద్వారా ఈ సంగతి తెలుసుకున్న దేవవ్రతుడు దాశరాజు వద్దకు వెళ్ళి తాను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, తాను గాని తన సంతతి గాని రాజ్యం కోసం సత్యవతి సంతానంతో పోటీపడే సమస్య రాదని భీషణంగా ప్రతిజ్ఞ చేశాడు. సత్యవతిని తనకు దేవతగా అనుగ్రహించమని అర్థించాడు. ఆమెకు సగౌరవంగా తోడుకొని వెళ్ళి తండ్రితో వివాహం జరిపించాడు. సత్యవతి శంతులకు చిత్రాంగదుడు, విచిత్రవీరుడు అనే బిడ్డలు కలిగారు. శంతుని మరణాంతరం చిత్రంగదుడు రాజయ్యాడు. కానీ ఒక గంధర్వునితో యుద్ధంలో మరణించాడు. తరువాత భీష్ముడు విచిత్రవీరుని రాజు చేశాడు. అతనికి కాశీరాజు కుమార్తెలు అంబాలికల్నిచ్చి పెళ్లి చేశాడు. కమలాసుడైన విచిత్రవీర్యుడు కొద్ది కాలానికే అనారోగ్యంతో నిస్పృహంగా మరణించాడు. దేవరన్యాయం: ఒక వంశ పరిరక్షణకు వేరే మార్గం లేదని భీష్ముని పట్టాభిషేకం చేసుకోమని సత్యవతి కోరింది. కానీ భీష్ముడు ప్రతిజ్ఞ భంగాన్ని నిరాకరించాడు. దేవరన్యాయం ప్రకారం పెద్దల అనుమతితో ఉత్తములైన బ్రాహ్మణులతో కోడళ్లకు ఆదానం జరిపి వంశాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. అప్పుడు సత్యవతి తన వివాహపూర్వ వృత్తాంతాన్ని భీష్మునితో చెప్పింది. తనకే సద్యోగర్భంలో జన్మించిన వ్యాసునితో కోడళ్లకు ఆదానం జరిపించవచ్చునా అని అడిగింది. వ్యాసుని పేరు వినగానే భీష్ముడు ఆమెకు ప్రణామం చేశాడు. తనను కన్న తల్లి అయిన గంగ వలనే ఆమె కూడా పరమ పవిత్రమూర్తి అన్నాడు. ఆమె కారణంగా తమ వంశం పావనమైందని అన్నాడు. అనంతరం సత్యవతి వ్యాసుని స్మరించి తమ అవసరం తెలియజెప్పింది. పరాశరుడు వశిష్ఠుని మనవడు, శక్తి మహర్షి పుత్రుడు. ఇతని తల్లి అదృశ్యంతి జ్యోతిష్యానికి తొలి గురువుగా భావిస్తున్న పరాశరుడు పరాశర హోరా అనే పేరుతో ఒక గ్రంథాన్ని రాశారు. జీవిత విషయాలు: సప్తర్షులతో ఒకరైన వశిష్ఠుడికి శక్తి అనే కుమారుడున్నాడు.
పరాశరుడు పుట్టే నాటికే శక్తిని రాక్షసి మింగేశాడు. పరాశరుడు పుట్టిన తర్వాత తన తండ్రి చావు గురించి తెలుసుకొని వశిష్ఠుడి సలహాతో పరాశరుడు శివుడికి పూజ చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుని వరంతో పరాశరుడు స్వర్గంలో ఉన్న తండ్రిని చూడగలిగాడు. తన తండ్రి మరణానికి కారణమైన రాక్షస జాతి మొత్తాన్ని సంహరిస్తానని పరాశరుడు పగబట్టి అందుకోసం యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు. ఆ యజ్ఞం వల్ల వందలాది రాక్షసులు మరణించారు. అయినా శాంతించని పరాశరుణ్ణి శాంతింపజేసేందుకు వశిష్ఠుడు వచ్చి నచ్చజెప్పడంతో పరాశరుడు శాంతించాడు. ఆ తర్వాత యజ్ఞంలోని అగ్నిని హిమాలయాలకు ఉత్తరంగా విడిచిపెట్టి తీర్థయాత్రలకు బయలుదేరాడు. పరాశరుడు తీర్థయాత్రలకు వెళ్తూ యమునా నదిలో పడవ నడుపుతున్న మృత్యుగ్రంథి అనే మృత్యుకార యువతిని చూసి మోహిస్తాడు. ఆమె కన్యత్వం పాడవకుండా అభయమిచ్చి శరీరపు దుర్వాసన పోయేటట్లు వరం ప్రసాదించి యమునా నది ప్రాంతాన్ని చీకటిగా చేసి ఆమెతో సంగమించగా వారికి వేదవ్యాసుడు జన్మించాడు. పరాశరుడు రాసిన రచనలు. వేదాల మీద మంచి పట్టు ఉన్న పరాశరుడు స్వయంగా కొన్ని మంత్రాలను కూడా రచించినట్లు తెలుస్తుంది. ఋగ్వేదంలో అగ్నిదేవుడు, సోమదేవులకి సంబంధించిన కొన్ని సూక్తులు పరాశరుడు రాసినట్లుగా పేర్కొన్నాయి. శంతనుడు. శంతనుడు మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన చంద్రవంశానికి చెందిన రాజు. భరతుడి వంశాక్రమను చెందినవాడు. పాండవులకు కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురానికి రాజైన ప్రతిపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ట పుత్రుడు. గంగాదేవి. ఒకరోజు శంతనుని గంగా నది పరిసర ప్రాంతంలో విహరించుచుండగా ఒక అందమైన కన్యను చూశాడు. ఆమెను వివాహం ఆడదలిచి ఆమెను అనుమతి కోరాడు. అప్పుడు ఆమె తను ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా ఉండేటట్లు అయితే వివాహం చేసుకోవడానికి అభ్యంతరం లేదని షరతు పెట్టింది. అందుకు ఒప్పుకున్న శంతుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి ఆమె ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. ఆమె ఆ శిశువును గంగా గర్భంలో వదిలివేసింది. కానీ ఆమె పెట్టిన షరతును అనుసరించి ఏమీ అడగలేదు. కొంతకాలానికి మరొక పుత్రుడు జన్మించాడు. ఆమె ఆ శిశువును కూడా అలాగే గంగార్భంలో గావించింది. ఇలా 7 పుత్రులను గంగలో వదిలిపెట్టింది. 8వ శిష్యును కూడా ఆమె అలాగే ముంచివేయడానికి ప్రయత్నించగా కుతూహలం ఆపుకోలేక శంతుడమును ఎందుకలా చేస్తున్నావని ప్రశ్నించాడు. దాంతో ఆమె షరతు భంగం కలిగి 8వ శిశువును అలాగే బ్రతకనిచ్చింది. ఆ 8వ శిశువే దేవవ్రతుడైనాడు. ఆ తర్వాత భీష్ముడుగా పేరుగాంచాడు. బ్రహ్మశాపంతో శంతుని జన్మించుట. తన మునుపటి జన్మలో ఇక్ష్వాకు రాజ్యవంశానికి చెందిన మహాభీషుడు అనే శక్తివంతమైన రాజున్నాడు. మహాభీషుడు అనే సద్గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు. మహాభీషుడు 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన తర్వాత ఆయన మరణించిన తర్వాత స్వర్గలోకం చేరుకున్నాడు. ఒకసారి ఆయనకు బ్రహ్మ ఆస్థానాన్ని సందర్శించే అవకాశం లభించింది. అక్కడ దేవతలు, ఋషులు అందరూ కూడా ఉన్నారు. ఋషులు, దేవతలు అందరూ బ్రహ్మను ఆరాధిస్తుండగా గంగాదేవి బ్రహ్మసభలో ప్రవేశించింది. ఆమె సభలో ప్రవేశిస్తున్న తరుణంలో ఒక గాలి తరంగం వీచి గంగాదేవి పైట చెరుగు ఆమె శరీరం నుండి వైదొలిగింది. అది చూసిన సభుగులలో మహాభీషుడు మినహా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తలలోంచుకున్నారు. మహాభీషుడు మాత్రం ఆమెను కామంతో అలా చూస్తూనే ఉండిపోయాడు. ఈ చర్యని చూసిన బ్రహ్మ తన నిగ్రహాన్ని కోల్పోయాడు. ఆగ్రహించి అతి పవిత్రమైన బ్రహ్మసభలో సభా మర్యాద విస్మరించి కాముకంగా ప్రవర్తించినందుకు ఆయనకు మనుష్క లోకంలో మానవునిగా జన్మించమని శపించాడు. ఈ చర్యను ఆస్వాదించిన గంగ మానవుడిగా తన కారణంగా శాపగ్రస్తుడైన మహాభీషుణ్ణి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని భూలోకానికి బయలుదేరింది. మహాభీషుడు తన భూలోకంలో ప్రతీప కుమారుడిగా జన్మించాలని కోరుకున్నాడు. కురురాజు ప్రతీపుడు ఒకసారి గంగా తీరంలో ధ్యానం చేస్తున్న సమయంలో గంగ ఒక అందమైన మహిళ రూపాన్ని ధరించి రాజు దగ్గరికి వచ్చి అతని కుడితొడ మీద కూర్చున్నది. ప్రదీపుడు ఆమెను చూసి ఏం కావాలి అడగగానే గంగా ప్రదీపుడితో తన వివాహం చేసుకోమని కోరింది. ప్రదీపుడు తాను భార్య మినహా ఎవరి పట్ల కామమోతుడు కానని ప్రతిజ్ఞ చేశానని, అందువలన ఆమె కోరిక అంగీకరించలేనని
ఆమె తన కుడి తొడ మీద కూర్చుంది కనుక సాంప్రదాయాన్ని అనుసరించి ఆమె తన కుమార్తె లేదా కోడలు అవుతుందని, ఎడమ తొడ మీద కూర్చుంటేనే భార్య కాగల అవకాశం ఉంటుందని చెప్పి ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. అయినప్పటికీ ఆమె తన కుమారుని చేసుకొని తనకు కోడలు కావచ్చునని చెప్పాడు. అందుకు గంగాదేవి అంగీకరించింది. ప్రతి మహారాజు ఆయన భార్య సునందకు వారి వృద్ధాప్యంలో ఒక మగబిడ్డ జన్మించాడు. కుమారుడు జన్మించిన తర్వాత తన కోరికలు తపస్సు ద్వారా శాంతింపజేశాడు కనుక అతనికి ప్రతిపుడు శంతనుడు అని పేరు పెట్టారు. ప్రతిపుడు అప్పుడు శంతనుడిని హస్తినాపుర రాజుగా నియమించి తాను తపస్సు చేయడానికి అడవిలోకి వెళ్ళాడు. శంతుడి కంటే పెద్దవాడైన బహిలుకుడు కూడా శంతుడికి హస్తినాపుర రాజు కావడాన్ని అనుమతిచ్చాడు. శంతనుడు తన కుమారుడితో తిరిగి కలుసుకొనుట, భార్య కొడుకును కోల్పోయిన దుఃఖంలో నిండిన శంతనుడు బ్రహ్మచర్యాన్ని ఆచరించి మొదలుపెట్టాడు. తన రాజ్యాన్ని బాగా పరిపాలించాడు. కేవలం సద్గుణ ప్రవర్తన అవలంబించడం ద్వారా శంతుడు ఆయుధాలను ఉపయోగించకుండానే ప్రపంచం మొత్తాన్ని సులభంగా జయించగలిగాడు. రాజులందరూ శంతుడిని చక్రవర్తిగా ప్రకటించారు. అతని పాలన శాంతియుతంగా కొనసాగింది. శాంతనుడు వేటను వదిలి తన పాలన నుండి ప్రజాదరణ పొందాడు. ఒకరోజు గంగా ఒడ్డున నడుస్తున్నప్పుడు నది జలరహితంగా మారడం శంతనుడు గమనించాడు. ఈ దృగ్విషయం కారణంగా వెతుకుతున్నప్పుడు ఆయన తన ఆయుధంతో నది ప్రవాహాన్ని కట్టడి చేసి ఒక అందమైన యువకుడిని చూశాడు. ఆ యువకుడు ఆయన కుమారుడు అయినప్పటికీ శంతుడు అది గుర్తించలేదు. ఎందుకంటే అతను జన్మించిన కొద్ది క్షణాల తరువాత గంగాదేవి తన కుమారుడితో శత్రుని విడిచిపోయింది. బాలుడు మాత్రం ఆయన తన తండ్రి అని గుర్తించాడు. అయినప్పటికీ అతను దాని శంతునికి వెల్లడించలేదు. బదులుగా అతను తన భ్రమశక్తిని ఉపయోగించి తన దృష్టి నుంచి అదృశ్యమయ్యాడు. ఇది చూసిన శంతనుడు బాలుడు వాస్తవానికి తన కొడుకు కాదా అని ఆశ్చర్యపోతూ బాలుణ్ణి తనకు చూపించమని గంగను పిలిచాడు. గంగ ఇలా స్త్రీ రూపంలో కనిపించి తర్వాత బాలుడి వాస్తవానికి తన కుమారుడు దేవవ్రతుడు అని, వశిష్ఠ ఋషి నుండి పవిత్ర గ్రంథాలు పరిజ్ఞానాన్ని, పరశురాముని వద్ద యుద్ధ కళను నేర్చుకున్నాడని గంగాదేవి ఆయనకు వెల్లడించి కుమారుని శంతుడికి అప్పగించింది. దేవవ్రతుని గురించి నిజం వెల్లడించిన తర్వాత ఆమె శంతుడితో కుమారుని తీసుకొని హస్తినాపురానికి తీసుకెళ్లమని చెప్పింది. రాజధాని చేరుకున్న తర్వాత శంతనుడు దేవవ్రతుని సింహాసన వారసుడిగా ప్రకటించి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. గంగాదేవి వంటి భార్యతో వియోగం చెందిన తర్వాత కూడా శంతనుడు దేవవ్రతుని వంటి కుమారుని పొందినందుకు ఆనందించాడు. దేవవ్రతుడి సాయంతో శంతనుడు యమునా తీరంలో 7 అశ్వమేధ యాగాలు నిర్వహించాడు. శంతనుడు సత్యవతి 4 సంవత్సరాల తర్వాత శంతనుడు యమునా నది ఒడ్డున ప్రయాణిస్తున్నప్పుడు తెలియని దిశ నుండి వస్తున్న అద్భుతమైన సువాసన వచ్చింది. ఈ సువాసన కారణాన్ని వెతుకుతున్నప్పుడు ఆయన సత్యవతి చూశాడు. ఆమె నుండి దివ్యమైన సువాసన వస్తుంది. సత్యవతి తన గ్రామంలో మృత్యుకారుల రాజు దత్తపుత్రిక. ఆమెను చూడగానే శంతనుడు ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. సత్యవతి తన తండ్రి అనుమతిస్తేనే వివాహం జరుగుతుందని చెప్పింది. శంతనుడు మృత్యురాజు వద్ద సత్యవతిని ఇమ్మని కోరిన తర్వాత సత్యవతి కుమారుడు హస్తినాపుర సింహాసనానికి వారసత్వంగా పొందాలనే షరతుతో ఆమె తండ్రి వివాహానికి అంగీకరించాడు. తన పెద్ద కుమారుడు దేవవ్రత సింహాసన వారసుడు కావడంతో శంతనుడు రాజు పదవి గురించి తన మాట ఇవ్వలేకపోయాడు. అయినప్పటికీ దేవవ్రతుడు ఈ విషయం తెలుసుకున్నాడు. తన తండ్రి కోసం సత్యవతి పిల్లలకు అనుకూలంగా సింహాసనం మీద తన హక్కుని త్యజిస్తానని మృత్యురాజుకు మాటిచ్చాడు. సందేహాస్పద అధిపతిగా భరోసా ఇవ్వడానికి సత్యవతి జన్మించిన భవిష్యత్తు తరాలకు కూడా తన సంతానం సవాలు చేయకుండా చూసుకోవడానికి జీవితకాలం బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తానని కూడా ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ విన్న వెంటనే మృత్యురాజు సత్యవతి శాంతనులు వివాహానికి అంగీకరించారు. దేవవ్రతుడు అని దేవతలు ఆయన చేసిన ప్రమాణం కారణంగా ఆయనకు భీష్ముడు, భీషణ ప్రతిజ్ఞ చేసినవాడు అని పేరు పెట్టారు.
సత్యవతితో హస్తినాపురానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన తండ్రికి చేసిన ప్రతిజ్ఞ గురించి చెప్పాడు. ఆ విషయం గురించి విన్న శంతుని భీష్ముని ప్రశ్నించి కుమారుడు చేసిన త్యాగానికి ప్రతీకగా భీష్ముడికి ఇచ్ఛామరణం ఒక వరంగా ఇచ్చాడు. శంతుడికి సత్యవతికి చిత్రంగదుడు విచిత్రవీరుడు అనే 2 కుమారులు పుట్టారు. శాంతనుడు మరణించిన తరువాత విచిత్రవీరుడు హస్తినాపుర రాజయ్యాడు. ఎందుకంటే శంతనుడు జీవించి ఉన్నప్పుడే చిత్రాంగడు అదే పేరుగల గంధర్వుడి చేత చంపబడ్డాడు.